హాయ్, అందరికి నమస్కారం. నేను మీ సురేష్. ఈ రోజు మనం అమరావతిలోని అమరేశ్వరుడు గురించి తెలుసుకుందాం. మొదటగా ఈ గుడి స్థలం పురాణం. అమరావతిలోని అమరేశ్వర లింగం సాక్షాత్తు దేవతల రాజైన ఆ ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడిచే పూజించబడిన ఈ శివలింగం పంచారామాలలో అమరారామం. ఆ త్రిపురాసుర సంహారంలో కుమారస్వామి విరగకొట్టబడిన శివలింగం యొక్క లింగం మొక్క పురాణాల్లో క్రౌంచ తీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థల పురాణం. ఈ శివలింగం అత్యంత ఎత్తైన లింగం. ప్రతి నిత్యం అర్చకులు పీఠంపై ఎక్కి అభిషేకం చేస్తారు. శివలింగం రోజు రోజుకి ఎత్తుగా పెరుగుతూ ఉండటం వల్ల నిలిపేందుకు మేకును తల మీద కొట్టడం జరిగింది. శివలింగం పై భాగంలో రక్తం మరక ఏర్పడింది. నేటికి ఆ రక్తపు మరక ఉంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు లింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించడని, అందుకే అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ దేవాలయంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల శాసనాలను చూడవచ్చు. ముఖమండపంలోని ఒక స్తంభంపై ఈ శాసనాలున్నాయి. ఈ దేవాలయంలో మహాశివరాత్రి నాడు నవరాత్రి మరియు కళ్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. రవాణా సౌకర్యం గుంటూరు నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ, మంగళగిరిల ద్వారా కూడా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఇప్పుడు అమరావతి దగ్గరగా ఉన్న ధాన్యకటకం విలేజ్ చరిత్ర తెలుసుకుందాం. ఇది అమరావతి నుండి 2 కిలోమీటర్స్ దూరంలోను, గుంటూరు నుండి 34 కిలోమీటర్స్ దూరంలోనూ ఉంది. చంద్రవంశపు క్షత్రియులు ధరణికోటను రాజధానిగా చేసుకుని గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలను పాలించారు. హరిసీమ కృష్ణ మహారాజు స్థాపించిన ఈ సామ్రాజ్యాన్ని ధరణికోట సామ్రాజ్యం అని అంటారు. కోటరాజులు జైన మతాన్ని అనుసరించిన తరువాతి కాలంలో చాళుక్యుల వలె హిందుత్వాన్ని కూడా పాటించారు. వీరి కాలంలో బ్రాహ్మణులకు అత్యంత విలువ ఉండేది. కోటరాజులు చాలా సంవత్సరాలు తమ సామ్రాజ్యాన్ని స్వయంగా పరిపాలించినప్పటికీ తరువాతి కాలంలో కాకతీయులకు సామంత రాజులయ్యారు. కోట బెతరాజు కాకతీయ రాజు గణపతి దేవుడు కుమార్తె అయిన గణపాంబను వివాహమాడాడు. 1268లో కోట బెతరాజు ఆఖరి రాజుగా కోట సామ్రాజ్యం అంతమైపోయింది. ఈ వీడియోలో అమరావతి విశేషాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. శివమయం స్టూడియో.